ఓకే సి ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వెళ్ళాలి, అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ లో మల్టిపుల్ లెడ్జర్స్ తీసుకోండి. ఫైనల్ అకౌంట్స్ మాత్రమే మల్టిపుల్ లెడ్జర్స్, రిమైనింగ్ వాటి అన్నిటికీ సింగిల్ యూజర్ యూజ్ చేయండి దయచేసి. ఎందుకంటే మనం ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది మనం ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మనం ఫైనల్ అకౌంట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ అడ్జస్ట్మెంట్స్ మాత్రమే చేస్తాం. ఫైనల్ అకౌంట్స్ లో మనం అంటే ఏం చేయం, ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది మన దగ్గర. సో దానికి ఏం చేస్తున్నాం, జస్ట్ అడ్జస్ట్మెంట్స్ అనేది మన టాలీలో చేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మన ట్రాన్సాక్షన్స్ అన్ని అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏ విధంగా ఎంట్రీ చేస్తాం, పర్చేజ్ అయితే పర్చేజ్ ఎంట్రీ చేస్తాం, సేల్స్ అయితే సేల్స్ ఎంట్రీ చేస్తాం, పేమెంట్ అయితే పేమెంట్ ఎంట్రీ చేస్తాం, రిసిప్ట్ అయితే రిసిప్ట్ ఎంట్రీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ ఉంటే అసెట్ ఎంట్రీ చేస్తాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇన్ మార్చ్ 31 రోజు ఏమవుతుంది, మన ట్రయల్ బ్యాలెన్స్ అనేది చూసుకుంటాం. ఓకే ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ గా ఉంది. ఇన్ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఏ రోజు చేస్తామంటే 31 మార్చ్ రోజు మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ అనేది లేదు. సో లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను అంటే, నేను ఫస్ట్ ఒక ట్రయల్ బ్యాలెన్స్ వేస్తున్నాను. ఓకే సో ట్రయల్ బ్యాలెన్స్ వేసిన దాని తర్వాత దానికి అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలనేది, సో దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఒకసారి నేను ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. సో పైన ఆల్ బ్యాలెన్సెస్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంది అక్కడ, క్యాపిటల్ అన్న వర్డ్ ఉంది. ఇస్ అ క్యాపిటల్ కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. సో బ్యాలెన్స్ ఎంత ఉంది, 1 lakh. నెక్స్ట్ బిల్డింగ్స్ ఫిక్స్డ్ అసెట్ 15,000. నెక్స్ట్ డ్రాయింగ్స్ వచ్చేసి కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే సో డ్రాయింగ్స్ అక్కడ మనం ఓచర్ పాస్ చేసినప్పుడు యాక్చువల్గా కంటిన్యూ అకౌంట్ చేసినప్పుడు ఓచర్లో అమౌంట్ ఆటోమేటిక్ బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ట్రయల్ బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ అది మైనస్ అవ్వదు. సో మనమే మైనస్ చేయాలి. సో అవి ఏ విధంగా మైనస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్స్ అమౌంట్ ఎంత ఉంది, ట్రయల్ బ్యాలెన్స్ లో 18,000 ఉంది. ఓకే అక్కడ క్రెడిట్ షో అవుతుంది. అంటే క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది మనకు మైనస్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది మనకు అంటే క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది మైనస్ అవ్వాలంటే దాన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి, ఇప్పుడు డెబిట్ లో పోస్ట్ చేయాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, క్రెడిట్ లో ఉంది కదా బ్యాలెన్స్, క్రెడిట్ లో ఉంది కాబట్టి నేను అక్కడ డిఆర్ పెడుతున్నాను. సో డిఆర్ అని పెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ దేంట్లో నుంచి మైనస్ అయిపోతుంది, అక్కడ అండర్ క్యాపిటల్ తీసుకున్నాను కదా, ఆటోమేటిక్ ఏమవుతుందంటే క్యాపిటల్ నుంచి బ్యాలెన్స్ అనేది మైనస్ అవుతుంది. అది ఏ విధంగా మైనస్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్. It's a fixed asset. So 7,500. Next, motor van also fixed asset. So 25,000. Next, loan from Hari. It's a loans liability. 15,000. Next, interest on loan is indirect expenses. మీకు ఏదైనా లెడ్జర్ కి అండర్ గ్రూప్ తెలియకపోతే, సో ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఆల్రెడీ మీ దగ్గర పంపించాను నేను ఆల్రెడీ. సో కాబట్టి మీ ప్రాబ్లమ్స్ అన్ని పంపించాను, యాక్చువల్గా ఫైనల్ అకౌంట్ ప్రాబ్లమ్స్ అన్ని పంపించాను. సో వాటిలో పెన్సిల్ తోటి, సో జస్ట్ అక్కడ మీరు ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసుకున్నారా లేదంటే నోట్స్ రాసుకున్నారా ఐ డోంట్ నో, బట్ అక్కడ పెన్సిల్ తోటి రాసుకోండి. ఏ లెడ్జర్ ఏ అండర్ గ్రూప్ అనేది పెన్సిల్ తో రాసుకోండి, మీకు ఈజీగా ఐడియా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ is a 900. Next, sales comes under sales account, 1 lakh. Next, purchase comes under purchase account, 75,000. Next, opening stock comes under direct expenses, 25,000.
establishment expenses comes under indirect expenses. 15,000. Next, wages. So wages comes under direct expenses, 2,000. Next, insurance comes under indirect expenses, 1,000. Next, commission received, indirect income, 4,500. Next, sundry debtors comes under again sundry debtors, so 28,100. Next, bank comes under bank account, 20,000. Next, sundry creditors comes under sundry creditors, 10,000. Next, interest received comes under indirect incomes, so interest received indirect income 3,000. ఓకే అక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నటువంటి ట్రయల్ బ్యాలెన్స్ మొత్తం ఎంటర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ కొట్టేస్తాను, దెన్ ఎస్కేప్. ఇప్పుడు ఒకసారి డిస్ప్లేలోకి వెళ్ళిపోండి. డిస్ప్లేలో ట్రయల్ బ్యాలెన్స్ చూడండి, 2,32,500, 2,32,500. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2,32,500 అయిపోయింది, 2,30,000 అంటే మన ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోయింది కదా. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం March 31st రోజు వరకు వచ్చాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీ అందరికి తెలుసు, ఏం తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ లెజర్స్ క్రియేషన్ చేసి వోచర్స్ పాస్ చేస్తే మనకు ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఓకే, ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు కూడా వస్తుంది కానీ బట్ పర్ఫెక్ట్ అయినటువంటి ఆన్సర్ రాదు. ఎందుకంటే సమ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, డిప్రిసియేషన్ కావచ్చు, ఏమైనా ప్రీపెయిడ్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ కావచ్చు, ఇంకేమైనా ఇంకా రిసీవ్డ్ ఇన్ అడ్వాన్సెస్ కావచ్చు, వాట్ ఎవర్ సమ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ఫైనలైజ్ చేయాలి. ఓకే, ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది అంటే March 31st రోజు మనం ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ March 31st రోజు ఉన్నాం అంటే దానికి సమ్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అడ్జస్ట్మెంట్స్ అని చేయాలంటే ఫస్ట్ ఒకసారి అగైన్ ఇప్పుడు అకౌంటింగ్ వోచర్స్ లోకి వెళ్తున్నాను. అడ్జస్ట్మెంట్స్ అనేది మొత్తం ఎక్కడ చేస్తామంటే జర్నల్లో పోస్ట్ చేస్తాం. అడ్జస్ట్మెంట్స్ అన్ని ఎక్కడ పోస్ట్ చేస్తామండి, జర్నల్లో పోస్ట్ చేస్తాం. ఓకే, సో జర్నల్లో పోస్ట్ కంపల్సరీ జర్నల్లోనే పోస్ట్ చేయాలి. ఒకసారి మీరు చూడండి, కింద మీకు అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చాను నేను. ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఇస్ 31/3/1989 ఇస్ 32,000. ఓకే, క్లోజింగ్ స్టాక్ అనేది మన అందరికి తెలుసు 2 times పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 2 times ఏ విధంగా ఎక్కడెక్కడ పోస్ట్ చేస్తాము, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రావాలి అండ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రావాలి. ఓకేనా, సో అప్పుడు దానికి ఎంట్రీ చెప్పాను ఆల్రెడీ. ఏమని రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్, సో లెజర్ లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నాను, ఆల్ట్ సి, క్లోజింగ్ స్టాక్ అకౌంట్, సో కమ్స్ అండర్ క్లోజింగ్ స్టాక్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్. ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 32,002 అంటే క్లోజింగ్ స్టాక్ కరెంట్ అసెట్ తీసుకున్నాను కదా. కరెంట్ అసెట్ అనేది ఎక్కడ వస్తుంది, మన బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకెక్కడ షో అవ్వాలి, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ షో అవ్వాలి. సో ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ షో అవ్వాలంటే మళ్ళీ లెడ్జర్ క్రియేట్ చేయండి, ఆల్ట్ సి. ఏమని ప్రిపేర్ చేస్తారు లెడ్జర్ అంటే ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పేసి లెడ్జర్ క్రియేట్ చేయండి. ఓకే, ట్రేడింగ్ అకౌంట్. మరి ట్రేడింగ్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేశాను, మరి అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలంటే డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి, డైరెక్ట్ ఇన్కమ్. ఎందుకు, నేను ఆల్రెడీ చెప్పాను ట్రేడింగ్ అకౌంట్ లో మనకు 4 అండర్ గ్రూప్స్ వస్తాయని చెప్పేసి. ఓకే, డెబిట్ సైడ్ వచ్చేసి పర్చేస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ వచ్చేసి సేల్స్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్.
ఓకే, సో అవి మన కంపల్సరీ అండర్ గ్రూప్స్ అనేది కంపల్సరీ మనకు ఐడియా ఉండాలి ఎప్పుడు కూడా. సో కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఎస్, సో వీ హావ్ రైట్ ద ఎంట్రీ క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డాట్ టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఎంట్రీ పాస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. జస్ట్ రైట్ ద నరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద బీయింగ్ ఇస్ ద క్లోజింగ్ స్టాక్ అని చెప్పేసి ఎంట్రీ చేసేసి జస్ట్ ఎంటర్ అగైన్ ఎంటర్ కొండి సరిపోతుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్. ఓకే, సో అడ్జస్ట్మెంట్ ఏముంది మనకి, అవుట్ స్టాండింగ్ వేజెస్ ఉంది. అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంట్రీ ఏమని రాస్తాము, ఎంట్రీ కంపల్సరీ రావాలి మనకి. అంటే అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పాను మీకు, రైట్? ఏమని చెప్పాను ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మైనస్ అవ్వాలంటేనేమో క్రెడిట్ లో రాస్తాం, డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మైనస్ ప్లస్ అవ్వాలంటే డెబిట్ లో రాయాలి. ఓకే, ఇప్పుడు అవుట్ స్టాండింగ్ వేజెస్ కి వేజెస్ కి అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది యాడ్ చేస్తామా మైనస్ చేస్తామా అన్న విషయం మనకు ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి, అదొకటి. ఓకే, మనము వేజెస్ కి అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది యాడ్ చేస్తున్నామా మైనస్ చేస్తున్నామా అనేది ఒకటి క్లారిటీ ఉండాలి మనకి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, వేజెస్ కి అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది యాడ్ చేస్తున్నాం. అంటే వేజెస్ అనేది ఆల్రెడీ డెబిట్ బ్యాలెన్స్. ఓకే, వేజెస్ అనేది ఏ బ్యాలెన్స్ అమ్మా, డెబిట్ బ్యాలెన్స్. కాబట్టి డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ కి ఏం చేస్తున్నాం, యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఆ డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ ని మళ్ళీ ఎక్కడ రాయాలి, మళ్ళీ డెబిట్ లోనే రాయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఏం ఎంట్రీ ఏమనిపిస్తున్నాం అంటే వేజెస్ ని మళ్ళీ డెబిట్ లోనే రాయాలి. ఎందుకు, వేజెస్ అనే డెబిట్ బ్యాలెన్స్ కదా మనకి, కాబట్టి డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ యాడ్ అవ్వాలంటే మళ్ళీ డెబిట్ లోనే రాయండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పేసి 500 ఉంది ఇక్కడ. మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేయాలి, మనం అడ్జస్ట్మెంట్స్ అనేది మనం పోస్ట్ చేస్తున్నప్పుడు ఇది అబ్జర్వ్ చేయాలి కరెంట్ బ్యాలెన్స్ అనేది. బికాస్ ఎందుకు కరెంట్ బ్యాలెన్స్ అబ్జర్వ్ చేయాలి అంటే, మనం ఎంట్రీ చేస్తున్నాం, మనం జేబీ పాస్ చేస్తున్నాం కదా, ఆ బ్యాలెన్స్ యాడ్ అవుతుందా మరి మైనస్ అవుతుందా అన్న విషయం మనం కంపల్సరీ అబ్జర్వ్ చేయాల్సిన విషయం కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను అక్కడ 500 ఎంట్రీ చేశాను, ఆటోమేటిక్ గా మీకు 2500 అని చెప్పేసి ఆటోమేటిక్ గా రావడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా మనకు బ్యాలెన్స్ ఏమైపోయింది, యాడ్ కావడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది యాడ్ అవ్వాలంటే మళ్ళీ దాన్ని డెబిట్ లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ వేజెస్, మనకు అడ్జస్ట్మెంట్ ఏముంది, అవుట్ స్టాండింగ్ వేజెస్. కాబట్టి నేను లెడ్జర్ క్రియేట్ చేయలేదు, సో క్రియేట్ చేస్తున్నా. అవుట్ స్టాండింగ్ వేజెస్ కమ్స్ అండర్ అవుట్ స్టాండింగ్ కరెంట్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ. జస్ట్ నౌ ఎంటర్ 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 ఎంటర్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేజెస్ లో నుంచి వేజెస్ కి అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పేసి యాడ్ అయిపోయింది. ఈ అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది బ్యాలెన్స్ ఎక్కడ షో అవుతుంది అంటే మనకు బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ షో అవుతుంది. ఎందుకంటే దానికి అండర్ గ్రూప్ ఏమని తీసుకున్నాను, నేను ఏమని తీసుకున్నానండి, సో అవుట్ స్టాండింగ్ వేస్ అని తీసుకోవడం జరిగింది, అంటే కరెంట్ లైబిలిటీ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఆ కరెంట్ లైబిలిటీ అంటే మనకు బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ షో కావడం జరుగుతుంది. సో బీయింగ్ నరేషన్ వి హావ్ టు అవుట్ స్టాండింగ్ సమ్ వేజెస్ ఆఫ్ 500 రూపీస్ అని చెప్పేసి మనం రైట్ ద నరేషన్. జస్ట్ నౌ ఎంటర్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ లో నుంచి ఏం చేస్తాం, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ని మైనస్ చేస్తాము. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ లో నుంచి ఏం చేస్తాం, మైనస్ చేస్తాము. యాక్చువల్ గా సార్ అగైన్ మళ్ళీ చూద్దాం ఒకసారి. డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మైనస్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం ఇక్కడ. సో మైనస్ చేస్తున్నాం అంటే డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ ఏం కావాలి మనకి, క్రెడిట్ లో రాయాలి. అంటే ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది మనకి డెబిట్ బ్యాలెన్స్, ఆ డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మనకు మైనస్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం, క్రెడిట్ లో రాయాల్సి ఉంటుంది. సో అదొకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంటర్, ఇప్పుడు ఆల్ టు సి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్. మీరు అడ్జస్ట్మెంట్స్ లెడ్జెస్ అన్ని ఫస్టే క్రియేట్ చేసుకున్నా నో ప్రాబ్లం, బట్ ఇప్పుడు నేను డైరెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం, మీ ఇష్టం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 300, రైట్? సో నెక్స్ట్ ఇన్సూరెన్స్ లో నుంచి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఏమవ్వాలి, మైనస్ అవ్వాలి. యాక్చువల్ ఇన్సూరెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్, ఇన్సూరెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మనకు మైనస్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ క్రెడిట్ లో పోస్ట్ చేస్తున్నాను. ఇన్సూరెన్స్ అనేది క్రెడిట్ లో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, యాక్చువల్ గా మీరు ట్రయల్ బ్యాలెన్స్ లో మీ దగ్గర ఉంటే ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ యాక్చువల్ గా 1000 ఉంది, బట్ ఇక్కడ చూస్తే 700 ఉంది కరెంట్ బ్యాలెన్స్. సో 700 ఉందంటే ఆటోమేటిక్ ఏమైపోయింది, 300 అనేది లెస్ అవ్వడం జరిగింది అక్కడ. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మన ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అయితే
ఇన్సూరెన్స్ లో నుంచి బ్యాలెన్స్ మైనస్ చేస్తాము. అలాంటి మైనస్ చేయాలనుకున్న సందర్భంలో దానికి జేవి ఏమని పాస్ చేస్తాము అంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఒక జేవి అనేది మనం ఇక్కడ పాస్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో లాస్ట్ ఇయర్ కమిషన్ అంటే బిఫోర్ ఇయర్ కమిషన్ మనం ఏం చేస్తున్నాం కరెంట్ ఇయర్ లోనే రిసీవ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ కమిషన్ ఈ ఇయర్ వచ్చిన కమిషన్ లో నుంచి ఏం చేస్తాం బ్యాలెన్స్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది. ఓకే, బ్యాలెన్స్ ఏం చేస్తున్నాం మైనస్ చేయడం జరుగుతుంది. అంటే కమిషన్ రిసీవ్డ్ అనేది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్? కమిషన్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, సో క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది మనకు మైనస్ అవ్వాలి. సో మైనస్ అవ్వాలంటే దాన్ని ఏం చేయాలి డెబిట్ లో పోస్ట్ చేయాలి. అంటే కమిషన్ రిసీవ్డ్ ని మనం బ్యాలెన్స్ దేంట్లో నుంచి మైనస్ చేస్తున్నాము కమిషన్ రిసీవ్డ్ లో నుంచి అనే లెడ్జర్ లో నుంచి మైనస్ చేస్తున్నాను. అప్పుడు కమిషన్ రిసీవ్డ్ అనేటువంటి లెడ్జర్ ని నేను ఎక్కడ పోస్ట్ చేయాలి అంటే క్రెడిట్ లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అగైన్ ఇప్పుడు ఎంట్రీ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ ఎంట్రీ ఏమన్నా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ డెబిట్. సో ఎంత 1300. చూడండి ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఏమైపోయింది మైనస్ అయిపోయింది. ఓకే, 3200 అనేది మైనస్ అయిపోయింది. నెక్స్ట్ క్రెడిట్ లో ఏమని రాస్తున్నాం కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పేసి రాస్తాం. సో దానికి లెడ్జర్ క్రియేట్ చేయలేదు. యూ ప్రెస్ ఆల్ట్ సి. సో కమిషన్ received in advance, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పేసి ఎంటర్. సో దాని కంట్రోల్ కు ఏం తీసుకుంటాం మరి కరెంట్ లైబిలిటీ. అడ్వాన్సెస్ అన్ని కూడా కరెంట్ లైబిలిటీ కిందనే తీసుకోవడం జరుగుతుంది. సో ఎంట్రీ ఏమని రాస్తాం కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ డేటా టు రిసీవ్డ్ కమిషన్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పేసి ఒక జేబీ అనేది పాస్ చేయాల్సి. నెక్స్ట్ హలో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే దానికి ఎంట్రీ ఏమని రాస్తాము. సో క్యాపిటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెడ్జర్ బ్యాలెన్స్ ఐడెంటిఫై చేయాలి మనకు. ఓకే, సో లెడ్జర్ బ్యాలెన్స్ క్యాపిటల్ అనేది మనకు ఫస్ట్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఐడెంటిఫై చేయండి. సో క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ లో బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాడ్ అవ్వాలంటే మళ్ళీ దాన్ని క్రెడిట్ లోనే రాయాల్సి ఉంటుంది. యాడ్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేస్తున్నాం దాన్ని క్రెడిట్ లోనే రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ సో మనకి ఇస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవునా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి అగైన్ ఆల్ట్ సి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ comes under. So interest on capital comes under is indirect. So indirect expenses. And the interest on capital 10,000 rupees, right? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత 10,000. దేనికి యాడ్ చేస్తున్నాం ఇక్కడ క్యాపిటల్ యాడ్ చేస్తున్నాం. దేనికి యాడ్ చేస్తున్నాం అండి క్యాపిటల్ యాడ్ చేస్తున్నాం. కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అక్కడ యాక్చువల్ గా మనం ట్రయల్ బ్యాలెన్స్ లో క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత వేసాను 1 lakh వేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1,10,000 ఉంది అక్కడ. ఓకే, ఏమైపోయింది 1,10,000 అంటే క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమైపోయింది యాడ్ అయిపోయింది. ఎందుకు ఏ విధంగా యాడ్ అయిపోయింది అంటే క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ యాడ్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేస్తున్నాం దాన్ని క్రెడిట్ లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ యాడ్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేస్తున్నాం క్రెడిట్ లోనే పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి దానికి ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏమని రాస్తామంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి మనం ఎంట్రీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. నెక్స్ట్ ఏంటమ్మా డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. ఓకే, సో డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అంటే సో మనం ఏం చేస్తున్నాం బిల్డింగ్ లో నుంచి బ్యాలెన్స్ ఏం చేస్తున్నాం మైనస్ చేస్తున్నాం. ఓకే, బిల్డింగ్ లో నుంచి బ్యాలెన్స్ ఏం చేస్తున్నాం మైనస్ చేస్తున్నాం. బిల్డింగ్ అనేది అసెట్. సో అసెట్స్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మనకు డెబిట్ బ్యాలెన్సే. అసెట్స్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మనకు డెబిట్ బ్యాలెన్సే. సో కాబట్టి డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మైనస్ అవ్వాలంటే ఏం చేయాలి క్రెడిట్ లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం ఎంట్రీ ఏమని పాస్ చేస్తాం మరి ఆల్ట్ సి డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్. సో డిప్రిసియేషన్ బిల్డింగ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
ఓకే. సో ఈ విధంగా కూడా రాసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అంటే ఇట్స్ అ లాస్ ఆఫ్ అవర్ కంపెనీ. ఓకే, బికాస్ as a loss as per the nominal account లాసెస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం, డెబిట్ లో రాయాలి. కాబట్టి డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అనేది నేను డెబిట్ లో రాసాను. సో ఆ విధంగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2.5% అంటే సో బిల్డింగ్ టోటల్ అమౌంట్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా క్యాలిక్యులేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే యూ ప్రెస్ కంట్రోల్ అండ్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే ఇక్కడ కింద క్యాల్కులేటర్ వస్తుంది. సో బిల్డింగ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఉంది. నేను కింద ఎంట్రీ చేస్తున్నాను 15,000 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పర్సెంట్ ఉంది, 2.5%, రైట్. సో 2.5% అంటే 375 రూపీస్. ఓకే, సో దాన్ని ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ అక్కడ 375 రూపీస్ అని ఎంటర్ కొట్టండి. దేంట్లో నుంచి మైనస్ అవ్వాలి, మనకి బిల్డింగ్ లో నుంచి మైనస్ అవ్వాలి. కాబట్టి సో చూడండి, యాక్చువల్ గా 375 రూపీస్ ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అయిపోయింది, 14,625. ఎందుకు, యాక్చువల్ గా మన బ్యాలెన్స్ ఎంత ఉంది, 15,000 ఉంది. దాంట్లో నుంచి 375 రూపీస్ మైనస్ అయిపోయింది. సో కాబట్టి ఎంట్రీ ఏమని రాస్తున్నాం అక్కడ, డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్ అట్ టు బిల్డింగ్స్ అని చెప్పేసి మనం ఎంట్రీ పాస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏముందండి, సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. ఓకే, ఎంట్రీ ఏమని రాస్తాము, ఆల్ట్ సి. సో డిప్రిసియేషన్ ఆన్ furniture and fittings. So entry same as is comes under indirect expenses. So enta 7,500 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 750, 10% కదా, 750 ఏం లేదు. 10% అన్నప్పుడు ఏం చేస్తాం, 7,500 లో నుంచి ఒక సున్నా మైనస్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి సో ఒక 0 మైనస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 750. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మన దగ్గర, 6,750 రూపీస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మోటార్ వ్యాన్. అగైన్ ఆల్ టు సే డిప్రిసియేషన్ ఆన్ మోటార్ వ్యాన్ ఆల్సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 10% అన్నాడు, టోటల్ 25,000 ఉంది కాబట్టి 2,500 టు మోటార్ వ్యాన్. సో 2,500. సో యాక్చువల్గా టోటల్ బ్యాలెన్స్ ఎంత, 25,000. దాంట్లో నుంచి 2,500 రూపీస్ అనేది మనకి లెస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా డ్రాయింగ్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ దేంట్లో నుంచి మైనస్ చేస్తాం, క్యాపిటల్ లో నుంచి మైనస్ చేస్తాం. దేంట్లో నుంచి మైనస్ చేస్తామండి, క్యాపిటల్. సో క్యాపిటల్ వచ్చేసి మనకు క్రెడిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ మైనస్ అవ్వాలంటే ఏం చేస్తాం, డెబిట్ లో పోస్ట్ చేయాలి. సో కాబట్టి డెబిట్ లో క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ఎంత, 500 టు అగైన్ ఆల్ టు సే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, వన్ టైప్ ఆఫ్ గెయిన్. కంపెనీకి ఇది వన్ టైప్ ఆఫ్ ఆదాయం లాంటిది కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోండి అక్కడ. సో క్యాపిటల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1,10,000 అయింది ఇంతకుముందు. సో 1,10,000 అయితే 1,09,500 మాత్రమే కరెంట్ బ్యాలెన్స్. బికాస్ ఎందుకంటే 500 రూపీస్ బ్యాలెన్స్ మైనస్ అవ్వడం జరిగింది అక్కడ. నెక్స్ట్ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ రావాల్సినటువంటి వడ్డీ. సో రావాల్సిన వడ్డీ ఆల్రెడీ వచ్చిన వడ్డీకి ఏం చేస్తాం, రావాల్సిన వడ్డీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వచ్చిన వడ్డీకి రావాల్సిన వడ్డీ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అంటే వచ్చిన వడ్డీ అనేది ఇస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్. బికాస్ ఆదాయం కదా, ఆదాయం వచ్చేసి క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి సో మళ్ళీ క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ యాడ్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలి, దాన్ని క్రెడిట్ లోనే పోస్ట్ చేయాలి. మరి డెబిట్ లో ఏం పోస్ట్ చేయాలంటే accrued interest comes under current asset in the 500 to interest received. ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అని చెప్పేసి ఎంట్రీ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కింద అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి.
ఒకసారి పైనకి వెళ్ళండి. ట్రయల్ బ్యాలెన్స్ మీ దగ్గర ప్రాబ్లం ఉంది ఆల్రెడీ. సో దాంట్లో లోన్ ఫ్రమ్ హరి అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఫ్రమ్ హరి అంటే సో ఎంత 12,000 మీద ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్రెస్ కంట్రోల్ ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ వచ్చేసి 15,000 ఉంది. సారీ 15,000 మీద ఇంటూ ఎంత పర్సెంట్ అన్నాడు, 12% అన్నాడు. కాబట్టి 12% అంటే మనకి ఎంత అవుతుంది, బ్యాలెన్స్ 1,800 అవుతుంది. బట్ కింద మీరు చూస్తే ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్ ఎబో అంటే ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్ ఎంత పే చేసాం, మరి 900 రూపీస్ మాత్రం పే చేయడం జరిగింది అక్కడ. ఓకే, రిమైనింగ్ 900 మనం పే చేయలేదు. అంటే పే చేయలేదు అంటే ఇస్ అవుట్ స్టాండింగ్, ఇంకా పే చేయాల్సిన బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో కాబట్టి 18 ఓవరాల్ గా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత అంటే 1,800. దాంట్లో ఆల్రెడీ మనం 900 పే చేసాము కాబట్టి ఇంకా 900 చూపించాలి. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కదా. ఎక్స్పెన్సెస్ అండ్ డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ చేయాలంటే డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డెబిట్ లోనే పోస్ట్. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ డెబిట్ అక్కడ 900 ఉంది, ఇంకొక 900 రూపీస్ నేను యాడ్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్ అక్కడ 1,800 అయిపోయింది. బికాస్ ఎందుకు అయిపోయిందంటే డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మళ్ళీ యాడ్ అవ్వాలంటే నేను డెబిట్ లోనే రాసాను కాబట్టి సో అది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఏమని ఫస్ట్ చెల్లించాల్సింది కాబట్టి అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పేసి సో ఇట్స్ ద కరెంట్ లయబిలిటీ. అవుట్ స్టాండింగ్ మనం చెల్లించాల్సింది అంటే వేరే వాళ్ళకి మనం మన కంపెనీ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అది. సో కాబట్టి అవుట్ స్టాండింగ్ కరెంట్ లయబిలిటీ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. దెన్ ఎంటర్. ఓకే, దట్స్ ఇట్. ఏమైపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో అంటే అడ్జస్ట్ బ్యాలెన్స్ అనేది టాలీ సాఫ్ట్వేర్ లో అడ్జస్ట్మెంట్స్ అనేది ఎలా చేస్తారు అంటే సో ఈ విధంగా జేవీలో జనరల్ వోచర్ లో దాని జేవీ అని కూడా అనొచ్చు. సో జనరల్ వోచర్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఈ విధంగా యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ అనేది ఎలా యాడ్ చేస్తున్నాము ఎలా మైనస్ చేస్తున్నాం అనేది దట్ ఈస్ అ కాన్సెప్ట్. బికాస్ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనకి ఇచ్చాము ఇక్కడ. ఓకే, మనం ఎంటర్ చేసుకుంటున్నాం. బికాస్ బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం మనం ఎంటర్ చేసుకోవడం జరగదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏప్రిల్ 1 నుంచి మనం ఏం చేస్తున్నాం, ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంట్రీ చేసుకుంటూ ఎప్పటి వరకు వెళ్తున్నాం, March 31 రోజు. సో ఆ రోజున మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఫైనలైజ్ ఏ విధంగా చేస్తున్నాం అంటే ఏదైనా అవుట్ స్టాండింగ్ ఉంటే యాడ్ చేయడం, ప్రిపేర్డ్స్ ఉంటే మైనస్ చేయడం, అడ్వాన్సెస్ ఉంటే మైనస్ చేయడం, అక్యూర్డ్ ఉంటే యాడ్ చేయడం, ఏదైనా డిప్రిసియేషన్స్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ మేబీ, అలా ఏమైనా సరే ఇయర్ ఎండింగ్ వరకు ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం టాలీ సాఫ్ట్వేర్ లో దేంట్లో పోస్ట్ చేస్తాము అంటే జనరల్ వోచర్ లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ జనరల్ వోచర్ లో పోస్ట్ చేయడం ద్వారా ఓకే మన బ్యాలెన్స్ అనేది యాడ్ ఆర్ మైనస్ అనేది ఆ విధంగా పోస్ట్ చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ దట్ పోస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఎస్కేప్. ఇప్పుడు ఒకసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో ఆల్రెడీ 5,575 నేను ఆల్రెడీ మాన్యువల్ గా కూడా చేశాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డీటెయిల్స్ అని షో కావాలంటే యూ ప్రెస్ ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. సో డీటెయిల్స్ అన్ని అలా ఇండివిజువల్ గా ప్రతి లెడ్జర్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ మనకు షో అవ్వాలంటే ఏం ప్రెస్ చేయాలి, ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా సో ఒక్కొక్క లెడ్జర్ బ్యాలెన్స్ ఎంత అనేది మనకు చూపించడం జరుగుతుంది. చూడండి దిస్ ద టోటల్ పర్చేజ్ అండ్ దిస్ ఇస్ ద టోటల్ సేల్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రేడింగ్ అకౌంట్ అని రాసాను, దానికి అండర్ గ్రూప్ నేను డైరెక్ట్ ఇన్కమ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ షో అయింది. ఇన్ కేస్ నేను అక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ షో అవ్వాలంటే డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోకపోతే అది షో అవ్వదు. కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ కి మనం లెడ్జెస్ క్రియేషన్ చేస్తున్నప్పుడు దానికి డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోండి. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్, వేజెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినాయా లేదా, అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ వచ్చినాయా లేదా, డిప్రిసియేషన్ బిల్డింగ్, డిప్రిసియేషన్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్, మోటార్ వ్యాను, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ మన లెడ్జర్ బ్యాలెన్స్ కరెక్ట్ వచ్చినాయా లేదా కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, సో ప్రతి బ్యాలెన్స్ కూడా మనకు ఇండివిజువల్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్. అగైన్ షల్ ఐ గో టు బ్యాలెన్స్ షీట్, యూ ప్రెస్ అగైన్ ఆల్ట్ F1 షో ద డీటెయిల్స్. చూడండి యాక్చువల్ అక్కడ నేను డ్రాయింగ్స్ అనేటువంటి లెజర్ నేను క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం చేశానంటే అక్కడ మైనస్ చూపించాను, ఎందుకంటే క్యాపిటల్ నుంచి బ్యాలెన్స్ మైనస్ అవ్వాలంటే అక్కడ క్రెడిట్ అని షో అవుతుంది. దాన్ని మనం ఏం చేయాలి, డెబిట్ లో మీరు మార్చుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ అనేది ఆటోమేటిక్ గా లెస్ అవ్వడం జరుగుతుంది.
ఓకే, యాజ్ వెల్ యాజ్ అక్కడ 91,500 ఉంది, బికాస్ అగైన్ రిమైనింగ్ 500 కూడా అక్కడ మైనస్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ 500 అమౌంట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా సో అక్కడ మైనస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కింద లోన్స్ లైబిలిటీ, సన్రీ క్రెడిటర్స్, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్సెస్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్, అవుట్ స్టాండింగ్ వేజెస్. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5,575 రూపీస్. నెక్స్ట్ బిల్డింగ్, మోటార్ వ్యాను, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, సో రిమైనింగ్ ఆల్ కరెంట్ అసెట్స్, రైట్. సో ఈ విధంగా మన బ్యాలెన్స్ షీట్ అనేది షో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు 1,24,775, 1,24,775 రూపీస్ అనేది మనకు ఆటోమేటిక్గా షో కావడం జరిగింది. ఓకే, సో అది కూడా కంపల్సరీ మనం గమనించాల్సి ఉంటుంది, రైట్. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాలెన్స్ షీట్ లో ఫైనల్ అకౌంట్స్ అనేది ఈ విధంగా మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము అంటే సో బ్యాలెన్స్ అనేది అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి అనేది సో మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ప్రాబ్లం అర్థమైంది కదా. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే మీరు డౌట్స్ అడిగండి. మీ డౌట్స్ క్లారిఫై చేసి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అనేది మనం డిస్కషన్ చేద్దాము. సో ప్లీజ్ ఎనీబడి. హలో సార్. యా, అది డైరెక్ట్ మీరు ఏం చేశారు, ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ చేశాక లెడ్జర్ క్రియేషన్ చేశారు కదా. అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఆల్రెడీ నేను అకౌంట్స్ ఇన్ఫోలో ఇక్కడ డైరెక్ట్ అమౌంట్స్ నేను వేసుకున్నాను, బికాస్ మన దగ్గర లేదు కదా, ట్రయల్ బ్యాలెన్స్ లేదు కదా. ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ తర్వాతనే మనం అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది, రైట్. సో దట్స్ వై నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఒక ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను టాలీలో. చేసుకున్న తర్వాత దానికి అడ్జస్ట్మెంట్స్ అనేది చేశాను. బికాస్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనము వౌచర్స్ లో చేయొచ్చా సార్? వోచర్ లోనే చేయాలి కంపల్సరీ. అడ్జస్ట్మెంట్స్ అనేది కంపల్సరీ వోచర్ లోనే చేయాలి, జనరల్ వోచర్ లో చేయాలి, అది F7 లో చేయాలి. సార్ అడ్జస్ట్మెంట్స్ అనేది కంపల్సరీ జనరల్ వోచర్ లోనే చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, అదే అది అర్థం కాలేదంటే ఏం ప్రెస్ చేశారో కనిపించలేదు, కొంతసేపు స్క్రీన్ ఆఫ్ అండ్ ఆన్ అయింది. ఓకే ఓకే, F7 లో చేసుకోవాలా సార్ అన్ని అడ్జస్ట్మెంట్స్ అన్ని? F7 లో చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా F7 లోనే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక అడ్జస్ట్మెంట్ చెప్తారా సార్ శాంపుల్? ఓన్లీ వన్ అడ్జస్ట్మెంట్ ప్లీజ్. ఇన్కమ్ గురించి సి అకౌంటింగ్ వోచర్స్ లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. సార్ అక్రూడ్ ఇన్కమ్ గురించి చెప్పారు. యా షూర్. అక్యూడ్ ఇన్కమ్, యా. సో అక్యూడ్ ఇంట్రెస్ట్ అక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లాస్ట్ అడ్జస్ట్మెంట్ మీరు చూసినట్లయితే అక్యూడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి 500 రూపీస్ ఉంది, రైట్. సో అక్యూడ్ ఇంట్రెస్ట్ అంటే మనకు రావాల్సినటువంటి, అంటే ఆల్రెడీ మనం యాక్చువల్గా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి అక్యూడ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తాం. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఫస్ట్. అయితే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఓకే, సో ఈ క్రెడిట్ సైడ్ చూపించినప్పుడు అంటే క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ మనకి యాడ్ అంటే అక్కడ ఏం చేస్తున్నాము, మనం యాడ్ చేస్తున్నామా మైనస్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. హలో, యా. సో అక్కడ యాడ్ చేస్తున్నాం మైనస్ చేస్తున్నాం అని ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి మనం యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ లో ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ ఇక్కడ జేబీలో కూడా మనం ఏం చేయాలంటే మళ్ళీ క్రెడిట్ లోనే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దానికి ఎంట్రీ ఏమని రాస్తున్నాం అంటే అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అకౌంట్ డాట్ 2 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని చెప్పేసి ఒక జేబీ అనేది పాస్ చేస్తాం. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్ ఏంటంటే ఇక్కడ కరెంట్ బ్యాలెన్సెస్ చాలా ఇంపార్టెంట్. సో బ్యాలెన్సెస్ అనేది యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మనం ఒకసారి పర్టికులర్ గా అది అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా మనం తొందరగా అది మనకు కరెక్ట్ ఒక క్లారిటీ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. అంటే అది యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా అని చూడకుండా డైరెక్ట్ ఎంట్రీ చేసుకుంటూ పోతే సో మన ప్రాబ్లం జస్ట్ ఏదో బట్టిగా చేసినట్టు అవుతుంది. బట్ అక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసినట్లయితే చాలా మనకు ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ అవతల వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ ఉంది, అక్రూడ్ ఇంట్రెస్ట్ డెబిట్ సైడ్ ఉంది. ఇది మైనస్ అవుతుంది కదా సార్? మైనస్ ఎలా అవుతుంది చూడు. యాక్చువల్ గా మీ దగ్గర ప్రాబ్లం ఉంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 3,000 ఉందండి, అవునా? సో ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత అయిపోయింది, 3,500 అయిపోయింది. మీకు ఇంతకుముందు ఒక చిన్న అది చూపించాను లైక్ దట్. సో క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది మళ్ళా యాడ్ అవ్వాలంటే దాన్ని ఏం చేయాలి, క్రెడిట్ లోనే రాయాలి. ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే నాకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్
ఓకే, ఇంటర్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇప్పుడు దానికి యాడ్ అవ్వాలి. సో యాడ్ అవ్వాలి కాబట్టి నేను దాన్ని మళ్ళీ ఎక్కడ రాయాలి? సో క్రెడిట్ లోనే రాయాలి. ఒక లైన్ ఐటమ్ చూడాలి కదా సార్ మనం. ఫస్ట్ లైన్ ఐటమ్ చూసి మనం క్రెడిట్ లో ఉన్నదాన్ని క్రెడిట్ చేయాలి. యా, క్రెడిట్ లో అంటే అక్కడ యాడ్ ఆర్ మైనస్ చేస్తున్నాం అనేది కూడా ఇంకో కాన్సెప్ట్, అది మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఓకే ఓకే, ఇంకా అదర్వైజ్ హలో సార్, యా, అక్యూర్డ్ ఇన్కమ్ అంటే అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అన్నట్టే సార్? అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటేనా? కాదు, రావాల్సినటువంటి వడ్డీ. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఆల్రెడీ వచ్చిన వడ్డీ. బట్ అక్యూర్డ్ అంటే మనకు రావాల్సింది అంటే ఇంకా ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇంకా రిమైనింగ్ ఇంకా బ్యాలెన్స్ అనేది మనకి ఇంకా ఇవ్వాల్సింది ఉంది బ్యాలెన్స్ అది. సో దాన్ని మనం దేని కింద ట్రీట్ చేస్తామంటే అక్యూర్డ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. కరెంట్ ఇయర్ దే సార్ అది? యా, కరెంట్ ఇయర్. యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఎక్స్ అనే పర్సన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ బైరెట్ అనే కంపెనీకి ఒక 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి. బట్ అతని దగ్గర నుంచి మనం ఓన్లీ ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఒక 10,000 రూపాయలు మాత్రమే 10,000 రూపాయలు రావాలి. బట్ ఈ కరెంట్ ఫినాన్షియల్ ఎండింగ్ వచ్చేసరికి మనకు అతని దగ్గర నుంచి 8,000 మాత్రమే రిసీవ్ చేసుకోవడం జరిగింది. బట్ యాక్చువల్ గా ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఓవరాల్ గా అతని నుంచి రావాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అంటే 10,000. బట్ మనం రిసీవ్ చేసుకున్న బ్యాలెన్స్ ఎంత అంటే 8,000. సో ఇంకా అతని దగ్గర నుంచి రావాల్సిన బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 2,000. ఆ 2,000 బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ 2,000 బ్యాలెన్స్ నే మనం ఇక్కడ దేని కింద రాసుకుంటామంటే అక్యూర్డ్ ఇంట్రెస్ట్ కింద రాసుకుంటున్నాము. బట్ బ్యాలెన్స్ అనేది ఇంకా రాలేదు. సో రాలేదు అయినప్పటికీ మన అకౌంట్స్ లో రికార్డ్ లో ఎంటర్ చేస్తున్నాం. బికాస్ ఎందుకు ఎంటర్ చేస్తున్నాము అంటే అతని దగ్గర నుంచి రావాల్సిన ఇన్కమ్ అనేది ఆ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ వచ్చిన వడ్డీకి రావాల్సిన వడ్డీ అనేది నేను ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అప్పుడు దానికి జేబీ ఏమని పాస్ చేసాము అంటే అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అకౌంటెడ్ ఆర్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది నేను జేబీ పాస్ చేస్తున్నాను. అక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది నేను క్రెడిట్ లో ఎందుకు రాస్తున్నాను అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది యాక్చువల్ గా క్రెడిట్ బ్యాలెన్స్. టాలీ సాఫ్ట్వేర్ లో క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది మళ్ళీ దానికి యాడ్ అవ్వాలంటే సో దాన్ని మళ్ళీ క్రెడిట్ లోనే రాయాలి. సో దట్స్ వై నేను ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ లో రాశాను, అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అనేది నేను డెబిట్ లో రాశాను. బికాస్ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అనేది మనం దేని కింద ట్రీట్ చేస్తున్నాము, అసెట్స్ కింద ట్రీట్ చేస్తున్నాము. దానికి అండర్ గ్రూప్ అనేది కూడా మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాము, కరెంట్ అసెట్. సో అసెట్స్ బ్యాలెన్స్ అనేది మన డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అనేది నేను డెబిట్ లో రాశాను, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ లో రాయడం జరిగింది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇక్కడ అసెట్స్ అంటే బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ లయబిలిటీస్ తర్వాత అసెట్స్ ఉంటాయి కదా సార్? అది గుడ్ క్వశ్చన్. అంటే ఇక్కడ నేను ఫస్ట్ రోజు చెప్పాను, మీకు ఐడియా ఉందో లేదో, ట్రేడింగ్ అకౌంట్ కి డెబిట్ క్రెడిట్ అని చెప్పేసి చూపిస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ క్రెడిట్ చూపిస్తాం, కానీ బ్యాలెన్స్ షీట్ ని డెబిట్ క్రెడిట్ అని మనం పోల్చము. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ అసెట్స్ అని పోలుస్తాం తప్ప అక్కడ డెబిట్ క్రెడిట్ అని చెప్పేసి మనం పోల్చకూడదు. లైబిలిటీ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా క్రెడిట్ లో ఉంటుంది, అసెట్స్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా డెబిట్ లో ఉంటుంది. ఓకే, సో ఎక్కడైనా చూసుకో. రైట్, ఓకే, యా. ఇంకొకటి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం అడ్జస్ట్మెంట్స్ అనేది కాన్సెప్ట్ అండి. ఆ విషయం మనం జస్ట్ ఫైనల్ మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మన దగ్గర ట్రయల్ బ్యాలెన్స్ ఉండదు, మనం ఓన్ గా ఎంటర్ చేసి వాటికి అడ్జస్ట్మెంట్స్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓకే, సో అదొకటి కంపల్సరీ మనం ఐడియా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో బయటికి వెళ్ళిన తర్వాత ఇయర్ ఎండింగ్ రోజు ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది, సో దానికి అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇంకా అదర్వైజ్ ఇంకో ప్రాబ్లం చేద్దామా సార్? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి, అంటే అది వస్తుంది కాబట్టి, సో ఇప్పుడు అక్కర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనం క్రెడిట్ లో ఉన్నదానికి యాడ్ చేస్తాం కాబట్టి, సో ఇక్కడ మనం క్రెడిట్ కి యాడ్ చేసినట్టు అంతే కదా సార్? క్రెడిట్ యాడ్ చేసినట్టు, బ్యాలెన్స్ అనేది క్రెడిట్ యాడ్ చేసినట్టు. రైట్, అంటే నేను రాసుకునేటప్పుడు డెబిట్ లో రాస్తాను. ఓకే, ఇప్పుడు అందుకే ఆ డౌట్ వచ్చింది, బట్ చెప్పారు కదా, ఇప్పుడు క్లారిఫై అయింది సార్. థ్యాంక్ యూ. యా సార్, క్లియర్. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దామా? చేద్దాం సార్.
ఏమైనా డౌట్స్ ఉంటే బెస్ట్. యా డన్. సో సెకండ్ వన్ చూడండి ఒకసారి. అగైన్ ఆల్ట్ F3. So create a company. Final second. Save. Then after that, accounts info, ledgers. నేను మల్టిపుల్ లెడ్జర్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. సో ఎస్. సో సెకండ్ వన్ ఫస్ట్ ఏముంది, ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ లెడ్జర్ తీసుకుంటున్నాం సార్. నార్మల్ గా అయితే కనుక నార్మల్ గా అయితే సింగిల్ లెడ్జర్ యూజ్ సింగిల్ లెడ్జర్ యూజ్ చేయాలి. ఓకే. Lakshmi Narayana Capital comes under capital account 1,19,400. Next, drawings also capital account 10,550. అక్కడ డెబిట్ క్రెడిట్ వచ్చింది, మైనస్ కావాలి బ్యాలెన్స్ కాబట్టి డిఆర్ పెడుతున్నాను. నెక్స్ట్ purchase comes under purchase account. So sorry, bills receivable current asset 9,500. Purchase comes under purchase account 2,56,590. Next, sales comes under sales account. So 3,56,430. Next, return inwards ante sales returns comes under sales account. So balance enta 2,780. సో సేల్స్ అనేది సేల్స్ రిటర్న్స్ సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్స్ ఏమైపోవాలి, మైనస్ అయిపోవాలి. అక్కడ క్రెడిట్ ఉంది అంటే ఆటోమేటిక్గా సేల్స్కి ఏమైపోతుంది, బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. కానీ మైనస్ అవ్వాలంటే దాన్ని డీప్రెస్ చేయండి, డెబిట్లోకి వెళ్ళిపోతుంది. అంటే డెబిట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆ దాంట్లో నుంచి ఆటోమేటిక్ బ్యాలెన్స్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. నెక్స్ట్, ఓపెనింగ్ స్టాక్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 89,680. Next, commission received. So indirect income balance అక్కడ క్రెడిట్ లో ఉంది కాబట్టి ఇన్కమ్ గా ట్రీట్ చేస్తున్నాను, అక్కడ ట్రీట్ చేయాలి కంపల్సరీ. 5,640. Plant and machinery fixed asset 28,800. Salaries, indirect expenses, so 11,000. Traveling expenses, also indirect expenses 1,880. Next, debtors, sundry debtors 62,000. Sorry, sundry creditors but when debtors, sundry debtors. Next, stationery, indirect expenses 2,000. Telephone bill
Also indirect expenses 1370. Interest and discount, indirect expenses 5870. Bad debts, also indirect expenses 3620. Next, pictures, also fixed asset 8970. Creditors, sundry creditors 59,630. Next, loans liability 20,000. Wages, direct expenses, so 40,970. Next, cash in hand, also cash in hand 530. Next, bank, also bank account 18,970. Insurance, indirect expenses 400. Rent and rates, also indirect expenses 5,620. Right? So టోటల్ ఎంట్రీ చేసిన. ఓకే, సో ముందే నేను ఏం చేస్తున్నానంటే అడ్జస్ట్మెంట్స్ యొక్క లెజర్స్ కూడా నేను ఇక్కడే క్రియేట్ చేసుకుంటున్నాను. యాజ్ యువర్ విష్, ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఓచర్స్లోకి వెళ్ళైనా క్రియేట్ చేసుకోండి, మీ ఇష్టం. క్లోజింగ్ స్టాక్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. అమౌంట్ వేయకూడదు. అమౌంట్ ఎక్కడ పోస్ట్ చేయాలి? ఓచర్స్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పోస్ట్ చేయకూడదు. ట్రేడింగ్ అకౌంట్, direct income. Next, Mohan bad debts. It's indirect expenses. Provision for bad debts, so indirect expenses. Amount వేయకూడదు. ఇది manufacturing wages already created. Machinery plant already created. Next, depreciation on machinery, also indirect expenses. Next, depreciation on fixtures, also indirect expenses. Next, commission accrued, current asset, outstanding, interest on loan, indirect expenses. Next, prepaid, ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది. కరెంట్ అసెట్. సో అడ్జస్ట్మెంట్స్ కూడా నేను లెజర్స్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ దట్ ఎస్, ఇక్కడ మీరు మల్టిపుల్ లెజర్స్ లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఇట్లా యాక్సెప్ట్ అంటే సేవ్ చేయకుండా మీరు ఎస్కేప్ నొక్కితే అవి సేవ్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి.
సో అది గుర్తుంచుకోండి, కంపల్సరీ సేవ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్ అకౌంటింగ్ వోచర్స్. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిందో చూద్దామా. సో ఫస్ట్ షల్ ఐ గో టు డిస్ప్లే ట్రయల్ బ్యాలెన్స్. సో 3,61,100, 3,61,100. ఓకే, సో ట్రయల్ బ్యాలెన్స్ మనకి ఈక్వల్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ దట్ ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ కాకుండా మీరు అడ్జస్ట్మెంట్ చేయకూడదు. అడ్జస్ట్మెంట్ మీరు ఇన్ కేస్ ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ కాకుండా అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే, సో నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ అనేది ఖచ్చితంగా అది మనకు తప్పే అవుతుంది. ఎందుకంటే మన ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వాలి ఫస్ట్. ఎస్, సో కాబట్టి మీరు ఈ ట్రయల్ బ్యాలెన్స్ మీరు ఎంటర్ చేసినప్పుడు కూడా కంపల్సరీ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిందా లేదా అనేది కూడా మీరు గమనించాలి ఇక్కడ యాజ్ అ ప్రాక్టీస్ లో. సో కాబట్టి ఆఫ్టర్ దట్ ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ ఉన్న తర్వాత ఆఫ్టర్ దట్ యూఆర్ డూయింగ్ ద అడ్జస్ట్మెంట్స్ అనేది మనము ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అకౌంటింగ్ వోచర్స్, ఇన్ అకౌంటింగ్ వోచర్స్ అన్ని కూడా మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం. జనరల్ వోచర్ లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏముంది, క్లోజింగ్ స్టాక్. ఆల్రెడీ లెడ్జర్స్ క్రియేషన్ చేసాం. క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్ 1,28,960. 2 ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ is a write a Mohan write off of Mohan check. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు ట్రయల్ బ్యాలెన్స్ లో చూస్తే ఇంక్లూడింగ్ మోహన్ ఇస్ అ డిజార్నర్ చెక్ అన్నాడు. యాక్చువల్ మోహన్ అనే పర్సన్ చెక్ ఇచ్చాడు, బట్ అది డిజార్న్ అయింది. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సో ఆఫ్టర్ దట్ వీ హావ్ టు రిసీవ్ ఓన్లీ ఫర్ ఇస్ హాఫ్ ఆఫ్ అమౌంట్. అంటే ఇన్ ఫ్యూచర్ లో మనం హాఫ్ ఆఫ్ అమౌంట్ మాత్రమే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి, మోహన్ అనే పర్సన్ నుంచి. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, యాక్చువల్ అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం బ్యాలెన్స్ ఎంత అంటే 500. సో రిమైనింగ్ 500 మనం రిసీవ్ చేసుకోలేము ఇక అతని నుంచి. సో కాబట్టి ఆ బ్యాలెన్స్ నేను దేని కింద ట్రీట్ చేస్తున్నా అంటే మోహన్ బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేయడం. అంటే అండ్ ఫ్యూచర్ లో కూడా అతని దగ్గర నేను రిసీవ్ చేసుకోలేను కాబట్టి సో వాటిని ఏమంటున్నాం, వేటి కింద ట్రీట్ చేస్తున్నాం, బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మోహన్ బ్యాడ్ డెట్స్ 500 టు డెటార్స్. ఎందుకు, అతను ఇచ్చినటువంటి బ్యాలెన్స్ దేంట్లో ఇంక్లూడ్ అయింది, డెటార్స్ లో ఉంది కాబట్టి. సో కాబట్టి టు డెటార్స్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ ఎంత, యూ ప్రెస్ కంట్రోల్ ఎన్. ఎంత ఉంది టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ 62,000 ఉంది డెటాస్, దాంట్లో నుంచి ఆల్రెడీ 500 రూపీస్ మైనస్ చేసాం. సో కాబట్టి 61,500 ఇంటూ 5/100 5% కాబట్టి 3075. సో 3075 టు డెటార్స్. చూడండి బ్యాలెన్స్ ఆల్రెడీ డెటార్స్ నుంచి మైనస్ అయిపోతుంది. అంటే ఒకసారి 500 మైనస్ అయిపోయింది, అగైన్ నెక్స్ట్ టైం ఎంత మైనస్ అయిపోతుంది 3075. ఎందుకంటే డెటార్స్ నుంచి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో యాక్చువల్గా ఎందుకు మైనస్ ఎట్లా అవుతుందంటే డెటార్స్ అనేది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం అసెట్స్ బ్యాలెన్స్. సో అసెట్స్ బ్యాలెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మైనస్ అవ్వాలంటే ఏం చేయాలి, క్రెడిట్ లో పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్స్ అనేది లాస్ కాబట్టి లాసెస్ అన్నిటి కూడా మనం డెబిట్ లో పోస్ట్ చేస్తాం. కాబట్టి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అని చెప్పేసి జేవి అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఇంక్లూడ్ 200 ఫర్ ఎరెక్షన్ ఆఫ్ న్యూ మిషనరీ పర్చేస్ లాస్ట్ ఇయర్. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయంట. దేనికి సంబంధించిన ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించినటువంటి బ్యాలెన్స్. అంటే ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీకి యాడ్ చేయాలి, వేజెస్ కి మైనస్ చేయాలి. అంటే వేజెస్ లో నుంచి మైనస్ అవ్వాలంటే వేజెస్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది వేజెస్ అనేది డెబిట్ బ్యాలెన్స్. సో డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ మైనస్ అవ్వాలంటే దాన్ని ఏం చేయాలి, క్రెడిట్ లో పోస్ట్ చేయాలి. రైట్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ అనేది అసెట్ అంటే ఇస్ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ ప్లాంట్ అండ్ మిషనరీకి యాడ్ చేయాలి కాబట్టి ప్లాంట్ అండ్ మిషనరీని నేను డెబిట్ లో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా 28,800 ఉంది, ఇప్పుడు 1200 రూపీస్ యాడ్ చేస్తున్నాను, 30,000 అయిపోయింది. అక్కడ దేంట్లో నుంచి మైనస్ అవ్వాలనుకుంటున్నాను, వేజెస్ లో నుంచి మైనస్ అవ్వాలి. యాక్చువల్గా మీరు ట్రయల్ బ్యాలెన్స్ లో వేజ్ బ్యాలెన్స్ చూస్తే 40,970 ఉంది. సో 40,970 లో నుంచి 1200 రూపీస్ మైనస్ చేస్తే 39,770. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, యాక్చువల్గా 28,800 ఉంది. దాని తర్వాత మనం ఏం చేసినాం, మళ్ళీ 1200 రూపీస్ యాడ్ చేసినాం, అంటే ఓవరాల్ గా 30,000 అయింది. సో 30,000 మీద 5% అంటే ఏమవుతుంది 5%. 10% అంటే 30,000 మీద 10% అంటే
3000 రూపీస్ అవుతుంది. సో దాంట్లో ఆఫ్ చేయండి 1500. సో కాబట్టి 1500 టు ప్లాంట్ అండ్ మిషనరీ. నెక్స్ట్, సో డిప్రిసియేషన్ ఆన్ ఫిక్చర్స్ 897 బికాస్ సో 8097 ఉంది, దాని మీద 10%. సో దాని మీద 10% అంటే 897 రూపీస్ అవుతుంది. సో ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, సో 897 మైనస్ అవుతే 8073 రూపీస్ ఉంటుంది. బ్యాలెన్సెస్ చెక్ చేసుకోండి, అక్కడ కరెంట్ బ్యాలెన్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, కమిషన్ అక్యూర్డ్. సో అక్యూర్డ్ కమిషన్కి అక్యూర్డ్ కమిషన్ ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. కాబట్టి కమిషన్ అక్యూర్డ్ అకౌంట్ డెబిట్. సో 600 టు కమిషన్ రిసీవ్డ్. క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ యాడ్ అవ్వాలంటే మళ్ళీ క్రెడిట్ లోనే పోస్ట్ చేయాలి. ఓకే, సో యాక్చువల్ గా సో మన కమిషన్ రిసీవ్డ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 5640. సో 5640కి 600 రూపీస్ యాడ్ చేస్తే 6240 రూపీస్ అవుతుంది. సో కాబట్టి అక్యూర్డ్ కమిషన్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ లాస్ట్ 2 months ఇస్ నాట్ పేడ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది లాస్ట్ 2 months అనేది మనం పే చేయలేదు. సో లోన్ అమౌంట్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 6%. సో టోటల్ 20,000 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్రెస్ కంట్రోల్ అండ్ సో 20,000 ఇంటూ 6/100 ఎంత, 1200 అవుతుంది. అంటే ఫర్ ఇయర్ కి 1200 అంటే సో 1200 డివైడెడ్ బై 12 ఇజ్ ఈక్వల్ 100. అంటే ఫర్ మంత్ కి ఎంత అవుతుంది, 100 రూపీస్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎన్ని మంత్స్ పే చేయలేదు, 2 months పే చేయలేదు. అంటే ఫర్ మంత్ కి 100 అంటే 2 months కి ఎంత అవుతుంది, 200 అవుతుంది. సో అప్పుడు ఇంట్రెస్ట్ లెడ్జర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ 200 మనం చెల్లించలేదు కాబట్టి అవుట్ స్టాండింగ్ చెల్లించాల్సింది, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. నెక్స్ట్, సో ఇక్కడ ఇంక్లూడింగ్ ప్రీమియం ఇన్సూరెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ప్రీమియం 300 per annum బట్ అప్ టు పేడ్ 31st December ఓన్లీ. ఓకే, సో సంవత్సరానికి 300 రూపీస్ అయితే అక్కడ ఆల్రెడీ మనం 300 రూపీస్ పే చేయడం, 400 రూపీస్ ఆల్రెడీ పే చేయడం జరిగింది. బట్ ఐ మీన్ లాస్ట్ ఇయర్ ఏమైనా బ్యాలెన్స్ ఉండొచ్చు, ఓవరాల్ ఇన్సూరెన్స్ 400 ఉంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 300 అంటే, బట్ అక్కడ అప్ టు పేడ్ 31st December అన్నాడు. 31st December అంటే యాక్చువల్గా మనకు ఇయర్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓపెనింగ్ స్టాక్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1st July ఉంది. 1st July నుంచి December 31st వరకు ఏమవుతుంది, 6 నెలలు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 300 అంటే 6 నెలలకి ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది, 150 అవుతుంది. అంటే రిమైనింగ్ 150 మనం బిఫోర్ పే చేయడం జరిగింది. సో బిఫోర్ పే చేయడం అంటే బిఫోర్ పే చేసాం కాబట్టి దాన్ని దేని కింద ట్రీట్ చేస్తున్నాము, బిఫోర్ అంటే ప్రీపెయిడ్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు ఇన్సూరెన్స్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు ఇన్సూరెన్స్ అకౌంట్ అని చెప్పేసి జేబీ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, సో లెజెస్ అన్ని కూడా అక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ దట్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేస్తే యూ ప్రెస్ ఆల్ట్ F1. సో 65,228, 96,570 రూపీస్. ఒక్క నిమిషం, బ్యాలెన్స్ తేడా వచ్చింది. సో ఒకసారి మీరు చూడండి బ్యాలెన్స్ ఎక్కడ తేడా వచ్చింది, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఎస్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనకి ఏమైపోయింది, ఇక్కడ మైనస్ అయితే చూపించింది. ఎందుకు, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, మనకి ఇక్కడ అండర్ గ్రూప్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాను. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి అగైన్ అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి, అకౌంట్స్ ఇన్ఫోలో లెజర్స్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్లో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ చూడండి, దానికి అండర్ గ్రూప్ మనం ఏం తీసుకున్నాము, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాను నేను. తప్పు ఎందుకు, ఏ విధంగా తెలిసింది, ఏ విధంగా తెలిసింది అంటే అక్కడ మైనస్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ మైనస్ అయి కనిపించింది. సో కాబట్టి ఆ విధంగా మనం ఏదన్నా అలా ఉంటే కూడా కంపల్సరీ మనం మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా కంపల్సరీ మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ షల్ ఐ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 65,028. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే సేల్స్ రిటర్న్స్, సేల్స్ నుంచి మైనస్ అయిపోయింది. ఎందుకు మైనస్ అయిపోయింది అంటే
అక్కడ సేల్స్ రిటర్న్స్ యాక్చువల్గా క్రెడిట్ ఉంటే నేను డిఆర్ పెట్టాను, డెబిట్ ఆటోమేటిక్గా అయిపోయింది, బ్యాలెన్స్ అనేది మైనస్ అయిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ అవుటర్ కాలంలో మనకు షో కావడం జరిగింది, రైట్. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, అడ్జస్ట్మెంట్స్ అనేది మనం చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 7 ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, సో అగైన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఏదైనా డౌట్ వస్తే కూడా ఇమీడియట్లీ కాల్ చేయండి. సో దెన్ కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. అండ్ రైట్, అగైన్ రేపు కూడా ఇంకొక 2 ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేద్దాం, అగైన్ ఫైనల్ అకౌంట్సే. ఓకే రైట్, అదర్వైజ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా దెన్ యూ విల్ ఆస్క్ నౌ. సార్ వీడియో చేస్తారు సార్ రికార్డింగ్? సారీ, ఈరోజు చేస్తానండి, వీడియో చేస్తాను, వీడియో రికార్డింగ్ చేస్తారా ఇది? యా ఈరోజు చేస్తాను, మరి అవుతుందా లేదా తెలియదు, చూద్దాం. ఇది ఈరోజు అయితే లాస్ట్ టైం వరకు ఆప్షన్ అది మనకు కరెక్ట్ ఐడెంటిఫై కాలేదు. ఓకే, ఈరోజు నిన్న కొద్దిగా ట్రై చేసాము, సక్సెస్ అయింది. దెన్ ఈరోజు స్క్రీన్ రికార్డ్ అది చేస్తున్నాను. ఓకే, అది కంప్లీట్ అయిపోతే పంపిస్తానండి. పంపించండి సార్, ఇట్లా ప్రాబ్లమ్ వైజ్ పంపించండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చెప్పారు కదా సార్, సెకండ్ ప్రాబ్లం అట్లా చెప్పారు కదా, అట్లా చిన్న చిన్న వీడియోలు అయితే క్లాస్ మొత్తం ఒకటే ఉంటుంది కదా, మేబీ అలా కట్ చేయాల్సి వస్తే చూస్తాం, కట్ చేస్తే అంతవరకు వస్తే కట్ చేసి పంపిస్తాం. ఓకే సార్. ఓకే, రైట్. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే రావు. సో కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. దెన్ ఓకే, సో రైట్, ఓకే మీటింగ్ ఎండ్ చేయొచ్చు కదా. వీడియో సెండ్ చేయండి సార్ గ్రూప్ లో. యా షూర్. థ్యాంక్ యూ.